అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హుషారుగా చెప్దామా? జీవంతో చెప్దామా? బలంగా చెప్దామా? హల్లెలూయా! అందరం ఒకసారి మరొక్కసారి చప్పట్లు కొట్టు. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి కుమ్మరింపబడును గాక. దేవుని శక్తి మీరు అనుభవించెదరు గాక. సమస్తం భారం మోస్తున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటారు. మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనకు విశ్రాంతిని కలగజేస్తాడు. విశ్రాంతి అంటే సమాధానమును కలగజేస్తాడు. ఆయన కింగ్ ఆఫ్ పీస్. హల్లెలూయా! ఈజ్ ఎ కింగ్ ఆఫ్ పీస్. ఆయన సమాధానకర్త అయిన దేవుడై ఉన్నాడు. ఆయన నీకు సమాధానం ఇచ్చువాడు, నీకు జవాబు ఇచ్చువాడు. ఆయన వంటి వారు ఈ లోకాన ఎవరు లేనే లేరు. ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాను. అందుకసరి ఎంతో ప్రేమించాను అని కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి, ఈ లోకాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించినాడు. ఈ లోకాన్ని నన్ను ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మరి వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్టు ఆయన అనుగ్రహించెను. తండ్రి కుమారుని మన కొరకు ఏకైక కుమారుని బలి అర్పణగా మనము చేసిన పాపమును ఆయన తీసుకొని మనము పొందవలసిన శిక్ష ఆయన శిక్ష వహించి మనను నిత్య జీవముకు దేవుడిచ్చినట్ట. హల్లెలూయా! అందుసరి నిత్య జీవము అనండి. హల్లెలూయా! ఆయన నమ్మినందుకు మనందరూకు నిత్య జీవం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఎందరైతే యేసయ్య నమ్ముతున్నారో వారు ఎన్నటికీ ఎప్పటికీ నశించిపోరు. ఎంతమంది యేసయ్య నమ్ముతున్నారా? విశ్వసిస్తున్నారా? అయితే మీరు ఎప్పటికీ కూడా నశించిపోరు. మనం క్రీస్తునందు విశ్వసించినప్పుడు, విశ్వాసం దేవుని యందు పెట్టినప్పుడు ఆయన రక్తం మన పాపములను కడిగివేసిందని, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత అని, నా కొరకు శిలువలో చనిపోయి 3వ దినమున తిరిగి లేచాడని హృదయంలో విశ్వసించి నోటి ద్వారా మన పాపములు ఒప్పుకున్నప్పుడు, ఆయన మీద నమ్మకం, ఆయన మీద విశ్వాసం పెట్టినప్పుడు మనందరికీ ఒక వరం ఇస్తున్నాడు దేవుడు. నిత్య జీవం ఇస్తున్నాడు. ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం ఇస్తూ ఉన్నాడు. అంతేకాక ఎందరైతే ఆయనను నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో ఎన్నటికీ ఎప్పటికీ వారు నశించిపోరు. ఆమేన్. మనకు అలా అనిపిస్తుంది అంటే ఆ అలలు కానీ, ఆ తుఫాన్లు కానీ, ఆ నిందలు కానీ, ఆ అవమానాలు కానీ, ఆ రిపోర్ట్స్ కానీ, పరిస్థితులు కానీ అది మనని ముంచి వేస్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎందరైతే యేసుని నమ్ముతున్నారో, ఇటున్నారా, ఎందరైతే యేసు ప్రభుని వెంబడించుచున్నారో, ఎందరైతే యేసు ప్రభున దేవుడని నమ్ముతున్నారో, ఎందరైతే క్రీస్తు చెప్పిన మాటలు వెంబడిస్తున్నారో వారందరికీ నిత్య జీవము, దానితో పాటు వారు ఎన్నటికీ ఎప్పటికీ నశించిపోరు. ఆమేన్. హల్లెలూయా! మీరు బాగా గమనిస్తే దేవుని యందు ఎవరైతే విశ్వాసం పెట్టి ఉన్నారో ఎవరైనా చెప్పగలుగుతారా వీరు నశించిపోయారని? చెప్పలేరు కూడా. ఎందుకనగా నా దేవుడు జీవము గల దేవుడు. ఆయన యందు విశ్వసించిన వారు కూడా జీవముతో ఉంటారు. హల్లెలూయా! ఈ శరీరము కొద్ది రోజుల తర్వాత, ఒక 100-100 సంవత్సరాల తర్వాత ఈ శరీరం విడిచదేమో కానీ నా ఆత్మ క్రీస్తు నందు అంగీకరించినందుకు నేను పరలోక రాజ్యం క్రీస్తు యొద్దకు నేను చేరుతాను. ఇది నిత్య జీవం. నిత్య జీవం అంటే ఇహలోకములను పరలోకములను. కొంతమంది నరకం లేదు, ఏమి లేవంటే నమ్మిన వారికి ఏ శిక్ష లేదు. ఎవరైతే క్రీస్తుని నమ్మరో వారికి శిక్ష. ఏమే శిక్ష?
నరకం. హల్లెలూయా. నేనే మార్గమును సత్యమును జీవను, నా ద్వారానే పరలోక రాజ్యం. హల్లెలూయా. నా ద్వారానే తండ్రి యొద్దకు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఉన్నాడు. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును సత్యమును జీవమని చెప్తా ఉన్నాడు. క్రీస్తుని నమ్మినప్పుడు మనకు నిత్య జీవము, అంతేగాక ఆయన ఎన్నటికీ ఎప్పటికీ మనం నశించిపో. మీరు నమ్మాలా, విశ్వసించాలా. ఏంటంటే నేను యేసయ్య నమ్మి ఉన్నాను, నేను నశించి పోను. నేను యేసయ్య నమ్మి ఉన్నాను, నా పిల్లలు నశించి పోరు. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? నేను యేసయ్య నమ్మి ఉన్నాను, నా వ్యాపారంలో నేను నశించి పోను. ఆమేన్. చూడండి, యోబు దేవుని యందు విశ్వసించి ఉన్నాడు. పరిస్థితులు వచ్చినాయి, ఆయనకు ఏది జీరో. ఆస్తిపరుడు సడన్లా ఆయన జీరో అయినాడు. కానీ యేసునందు దేవుని యందు విశ్వసించినందున ఏమైనా నశించిపోయాడా? పరిస్థితులు ఏర్పడినాయి, అంతేగాని నశించిపోలే. ఎవ్వరు కూడా క్రీస్తునందు విశ్వసించిన వారు ఎప్పటికీ ఎన్నటికీ వారు నశించిపోరు. ఆమేన్. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎందరైతే యేసును నమ్ముతారో మనందరము నీతిమంతులమై ఉన్నాం. మీరు నశించిపోరు, నిత్య జీవము. నువ్వు క్రీస్తుని నమ్మినందుకు నీ పనుల ద్వారా కాదు, కానీ ఆయన రక్తం ద్వారా మనందరము కూడా నీతిమంతులమై ఉన్నాం. పక్కవాడు నేను నీతిమంతున్నాను. హల్లెలూయా. దేవుడు ఆయన నమ్ముకున్నందుకు, విశ్వసించినందుకు మనకు ఒక వరం ఇస్తున్నాడు, గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. ఆమేన్. హల్లెలూయా. ఆ నీతిమంతి సత్యం, నీతి యొక్క వరము దేవుడు మనకిచ్చి ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే యేసు నమ్మి ఉన్నావో నిత్య జీవం ఏ విధంగా ఇచ్చి ఉన్నాడో, ఎప్పుడైతే యేసు నమ్మినావో ఒక వరం ఇస్తున్న, ఒక కృప ఉన్నాడు, నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ నశించిపో. అదే విధముగా నువ్వు యేసుక్రీస్తు ప్రభు నమ్మి విశ్వసించినందుకు గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్, ఏమంటారు, నీతి యొక్క వరము దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. అందుకోసం నీతి యొక్క వరం నాకు ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. క్రైస్తత్వం అనేది మతము కాదు, ఎస్, మార్గం. క్రైస్తవం అన్నది మతం అంటే ఇగో ఈ బౌండరీ లాగానే పెట్టడం. బౌండరీస్ ఇగో ఇంతనే ఉండాలి, ఇట్లనే ఉండాలి, అట్లుండాలి, ఇట్లుండాలా, ఇది ఉండాలి, అది ఉండాలి, అది ఉండాలి, ఇదా లేవాలా, కూర్చోవాలా, పండుకోవాలా, ఇది మతం. క్రైస్తవత్వం అంటే దేవునితో సావాసం, ఫెలోషిప్ విత్ యేసయ్య. ఆమె ఫెలోషిప్ క్రైస్ట్. చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. క్రీస్తుతో సావాసం, క్రీస్తుతో గడపడం, క్రీస్తుతో. చూడండి, మొన్న ఒక దైవజనుడు చెప్తా ఉన్నాడు, ఇప్పుడు తండ్రికి కుమారునికి ఏ రిలేషన్షిప్? ఆమేన్. హల్లెలూయా. మనము అందరము కూడా యేసయ్య రక్తములో యేసయ్యకు పుట్టి ఉన్నాం. ఆయన బీజం మనలో ఉన్నది. స్తోత్రం చెప్తారా? ఏ విధంగా అయితే మన తల్లిదండ్రులు పూర్వీకుల యొక్క డాక్టర్ దగ్గరికి పోతే జెనెటిక్స్ అన్నీ అడుగుతారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నందు నమ్మి విశ్వసించి బాప్తిజం తీసుకున్న వారి నూతన సృష్టి, పాతవి గతించను. బైబిల్ చెప్తా ఉంది, ఈ సంవత్సరంలో అనుకుంటా ఆయన బీజము మనలో ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అంటే మన బయోలాజికల్గా మన తల్లిదండ్రులు, మనందరము ఆత్మలో జన్మించి ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ ఆత్మలో జన్మించి ఉన్నాం. అయితే ఆయన బీజము మనలో ఉన్నది. క్రీస్తు బీజం అన్నది మనలో. అందుకోసం హల్లెలూయా చెప్తారా? అందుకోసం యేసయ్య బీజం నాలో ఉన్నది అని. క్రైస్తవం అంటే ఇట్స్ ఎ రిలేషన్ విత్ గాడ్. దేవునితో సావాసము, దేవునితో బంధము. తల్లి కొడుకు, కొడుకు తల్లి, తండ్రి కొడుకు కూతురు, ఏ సంబంధమో అటువంటి సంబంధము ఆయన రక్తం ద్వారా మనందరినీ కొన్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? మనందరికీ అంటారు కదా, మా రక్త తోబుట్టిన రక్త సంబంధులు. యేసు రక్తం ద్వారా
సంఘంలో ఉన్న వారందరము క్రీస్తు సంబంధులము. హల్లెలూయా. ఒకసారి ఆలోచించుకోండి, ఎక్కడ కర్ణాటక, ఎక్కడ నిజామాబాదు, హల్లెలూయా, ఎక్కడ వరంగలు, ఎక్కడ మేడ్చలు, ఎక్కడ కడప, ఎక్కడ ఆస్ట్రేలియా, స్తోత్రం, హల్లెలూయా. కానీ అందరం ఎక్కడ ఆంధ్ర, అమలాపురం, భీమవరం, ఈరోజు ఎక్కడ దుందిగలు, ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో ఉన్నాయి. ఇవందరం కలిసి దేవుని మందిరంలో వచ్చిన ఒక్కొక్క కుటుంబంగా యేసు రక్తము మనందరినీ దైవికమైన సంబంధములము, దేవుని సంబంధులము, దేవుని యొక్క రక్త సంబంధులము, దేవుని యొక్క కుటుంబమై ఉన్నాం. చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి నమ్మి విశ్వసించి సంఘంలో వచ్చిన తర్వాత మనందరము ఒక కుటుంబం. యేసయ్య రక్తంలో మనం కడగబడిన ఒక రక్త సంబంధులం అంటాము. అది మనము యేసయ్య సంబంధులము. ఆమేన్. పరలోక సంబంధులము, నిత్య జీవ సంబంధులము. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ, యేసయ్య అంటేనే ప్రేమ, దేవుని బిడ్డలు అంటేనే ప్రేమ. ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, మారనిది, వీడనిది, ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. ఆమేన్. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు మనం నమ్మినందుకు నిత్య జీవము, నశించిపోము, దైవ సంబంధులం, దేవుని బిడ్డలమై ఉన్నాము. దేవునితో సావాసం చేసేవారే ఉన్నాము. దేవునితో సావాసం కాదు, దేవుడే నీతో సావాసం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి, తల్లిదండ్రులు పిల్లవాడు, జాగ్రత్త గమనిస్తే, పిల్లవాడు తల్లిదండ్రులతో సమయం గడపాలనుకుంటాడా, లేకుంటే తల్లిదండ్రులు పిల్లవాడితో సమయం గడపాలనుకుంటారా? అయ్యో, హల్లెలూయా. ఇప్పుడు బాబు పుట్టాడు, హల్లెలూయా, బాబు పుట్టాడు, లేకపోతే మనవడు, హల్లెలూయా. చూస్తే తండ్రి జాబ్ అయిపోయిందో లేదో పరిగెత్తుతాడు. ఎందుకు? వాళ్ళ పిల్లలను చూడాలని. హల్లెలూయా. తల్లి పిల్లలతో గడపాలని. అయ్యో, అందరూ ఎందుకు? అదే మనవడితో గడపాలని, మనవరాలతో గడపాలని. అవును కదా? అలాగనే యేసు రక్తం చేత కడగబడిన తర్వాత యేసయ్యనే మనతో సావాసం చేయాలని ఎంతగానో ఇష్టపడతాను. ఆమేన్. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. చూడండి, పరిగెత్తుకుంటూ వెళ్దాం. ఎట్లా పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఇంకొకసారి మనం చాలా సంతోషపడతా ఉంటాం. ఒకరి మన పిల్లవాడిని చూడడానికి కానీ, మనవాడు కానీ, మనవరాలు కానీ, ఇష్టమైన వారిని వెళ్ళి చూసేటప్పుడు ఆహాహా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రతిరోజు నీతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనము కూడా యేసుతో సహవాసం చేయాలనుకో. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా?
ఎస్, తండ్రి ఎప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు కుమార్తెలతో ఏం చేస్తుంటారు? సావాస్, కూర్చోరా, మాట్లాడరా, చేయరా, అదే గడుపుతా. అదే విధముగా పిల్లలు కూడా తల్లిదండ్రులతో సమయం గడపడానికి అయ్యో హల్లెలూయా కానీ వారు పరిగెత్తుతూనే ఉంటారు. మనం కూడా అంతనే. చిన్నప్పుడు అంటే పట్టుకొని ఉంటాం, వానికి కాలు వచ్చినాక ఉరుకుతావా, వాడు పరిగెత్తూనే ఉంటాడు. తండ్రి మాత్రం తల్లిదండ్రులు మాత్రం వాని వెంటనే పరిగెత్తుతూ ఉంటాడు. వానికి ఏదైనా అవసరం వచ్చిందా వాడు మన దగ్గర పరిగెత్తుకొస్తాడు. మనం కూడా అంతే. ఇట్స్ ఎ లవ్, ఇట్స్ ఎ ప్రేమ. మనము యేసుక్రీస్తు ప్రభు నమ్మినందుకు ఆయన మనల్ని శిక్షించడానికి రాలే. ఆయన శిక్షించడానికి రాలేదు, లోకానికి రక్షించడానికి వచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసు ప్రభు వచ్చి ఉన్నాడు. మనం నశించిపోయేవారం, వింటున్నారా? పొట్టి జక్కయ్య నశించిపోయేవాడు, వెతికి 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 వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. చిన్న వారిని వెతికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చినాడు. హల్లెలూయా. అంతేకాదు, మనల్ని అందరినీ శిక్షించడానికి రాలేదు. నేను ఒక బెత్తం పట్టుకొని చిన్నప్పుడు నాకు కళ వచ్చేది, హోంవర్క్ మ్యాథమెటిక్స్ రాకపోతే టీచర్ కట్ట పట్టుకొని ఇట్లా పట్టుకున్నట్టు నెక్స్ట్ డే అటనే పట్టుకుంటుండే. దేవుడు కూడా మనం అట్లా అనుకుంటా, కాదు, మనల్ని శిక్షించడానికి లోకానికి రాలేదు. మనుషులను శిక్షించడానికి యేసయ్య రాలే, మనుషులను రక్షించుటకు వచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని యేసయ్య నన్ను, నా కుటుంబాన్ని, ఈ లోకాన్ని రక్షించుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 1:4 చెప్తుంది, ఆయనలో జీవం ఉంది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. యేసయ్యలో జీవం ఉంది, ఆ జీవము మనుషులకు ఏమై ఉన్నదంట? వెలుగై ఉన్నది. అది నీకు వెలుగై ఉన్నది. ఎందరైతే ఆయనను అంగీకరిస్తూ ఉన్నారో, ఎందరైతే ఆయన యందు నమ్ముతున్నారో, నీలో వెలుగై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. లోకములో చీకటి ఉన్నది, ఈ లోకములో కటక చీకటి ఉన్నది, ఈ లోకంలో దురాత్మ వాడు అటు ఇటు తిరుగుతున్నాడు, మనకు సమయం లేదని. అయితే క్రీస్తునందు మనం నమ్మినందుకు ఆయనలో వెలుగు ఉంది, ఆయనలో జీవం ఉంది. ఆ జీవము ఎంతటి చీకటి ఉన్నా నీవు ఆయన యందు నమ్మినందుకు మనుషుడుగా మనందుకు ఏమై ఉన్నదంట? వెలుగై ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఈరోజు యేసు ప్రభుని ఎందరైతే నమ్ముతున్నారో మీకు వెలుగు ఉంది. నీలో వెలుగు ఉన్నది, నీ ఇంటిలో వెలుగు ఉన్నది, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో వెలుగు ఉన్నది, నీ మార్గంలో వెలుగు ఉన్నది, నీ నడకలో వెలుగు ఉన్నది. ఎందుకో తెలుసా? నీవు ఆ జీవము గల దేవుని నమ్మినందుకు. ఆ ఆయనలో వెలుగు ఉంది, ఆయనలో జీవం ఉంది. ఏ జీవం ఉంది? జీవం, లైఫ్. మనలో జీవం ఉంది. ఎస్, చూడండి, ఆయనలో జీవం ఉంది, యేసయ్యలో జీవం ఉంది. ఆ జీవము మనుషులందరికీ ఏమైందంట? వెలుగై ఉంది. ఎంతమంది మనుషులు ఉన్నారో హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అది నీకేమైతుంది? యేసు ప్రభువు నిన్ను నమ్మినందుకు, విశ్వసించినందుకు నీకు వెలుగై ఉన్నది. ఏ పరిస్థితుల్లో, ఏ కష్టాలు, అతి ఇటు అన్నీ ఆలోచించకో. నువ్వు క్రీస్తు నమ్మినందుకు మన మనుషులందరికీ నాకు వెలుగై ఉన్నది అనండి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వారికి చీకటి, ఈ లోకంలో ఉన్న వారికి కరోనా, ఈ లోకంలో ఉన్న వారికి తెగులు, ఈ లోకంలో ఉన్న వారికి, లోకం వైపు చూసేవారికి అది ఎలా ఉందో మనకు తెలియదు. కానీ క్రీస్తునందు నమ్మినందుకు, క్రీస్తునందు విశ్వసించినందుకు, క్రీస్తుని వెంబడించినందుకు మనకు అదేమై ఉన్నది? వెలుగై ఉన్నది. హల్లెలూయా. నాకు యేసయ్య వెలుగై ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు
మరి దగ్గరికి ఒక స్త్రీని తీసుకొచ్చినాడు, వ్యభిచారములో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినాడు. అక్కడ ఉన్న వారందరికీ ఈమెపై తీర్పు తీర్చమంటే ఒకటే అన్నాడు, మీలో ఎవరైనా పాపము చేయని వారు ఉంటే ఫస్ట్ రాయేయండి అన్నాడు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అక్కడ పాడేసి వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు. యేసు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడు. హల్లెలూయా అంటున్నాడు. వీరెవ్వరు నీ మీద రాయాలే, నేను నీ మీద తీర్పు తీర్చను. అమ్మ, పాపము విడిచిపెట్టి పో. అప్పుడు యేసు ప్రభు ఒక మాట ఉన్నాడు, నేను ఈ లోకానికి ఆమేన్, హల్లెలూయా, ఈ లోకానికి నేను వెలుగే ఉన్నాను. ఎందరైతే నన్ను క్రీస్తుని వెంబడిస్తారో వారు చీకటిలో నడవరు, వారు వెలుగులోనే నడుస్తారు. ఆమేన్. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? అందులో సరే, ఈ లోకానికి యేసయ్య వెలుగై ఉన్నాడు. వింటున్నారు? లోకములకి వెలుగై ఉన్నాడా లేదా? ఆయనలో జీవం ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఎందరైతే యేసయ్యని వెంబడిస్తున్నారో, అందరూ ఒకసారి యేసయ్యని వెంబడిస్తున్నారో వారు చీకట్లో ఎప్పటికీ ఎన్నటికీ ప్రయాణము చేయరు, వారు వెలుగులోనే ప్రయాణము చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, పగటి ఎండ దెబ్బలైనను రాత్రి వెన్న దెబ్బలైనకు నీకు తలగదు అని అంటే ఆయన నీకు వెలుగై ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆమేన్, హల్లెలూయా. అందుసరి నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి, ఏమంటున్నాడు? నేను వారితో చెప్తున్నాను. హల్లెలూయా. నడవక జీవపు వెలుగు కలిగి, అందుకు జీవపు వెలుగు అనండి. ఎందరూ యేసయ్యని వెంబడిస్తున్నారు? ఇదైతే ఈ లైట్ ఉన్నాయి, ఇగో ఈ లైట్లు ఉన్నాయి. రాత్రి బైక్ కానీ కారు కానీ లైట్ లేకపోతే మనం పోతామా? మనుషులకు కావాల్సింది సూర్యుడు కాదు, చంద్రుడు కాదు, యేసయ్య. హల్లెలూయా. సూర్యుడు కాదు, చంద్రుడు కాదు, అది లేకుండా కూడా మనం నడవచ్చు. ఇది వరకు లేరా? కిరసనాయిలు పెట్టుకొని దీపం పెట్టుకొని లేరా? ఒక 200 సంవత్సరాలు బ్యాక్ పోతే లేరా? ఇప్పుడు లైట్ అన్నది, కరెంట్ అన్నది, పవర్ అన్నది ఇంపార్టెంట్ అయింది, చాలా ఇంపార్టెంట్ అయింది. కానీ మనుషునికి కావలసిన ఈ వెలుగు కంటే నిత్య జీవము, దేవుని వెలుగు కావాలా? ఈ లోకంలో ఎంతగానో చీకటి ఉంది. అయితే అందుకే నేను మార్గమును సత్యమును జీవం అంటున్నాడు. ఎందరైతే ఈ లోకానికి నేను వెలుగే ఉన్నారో, ఎందరైతే నన్ను వెంబడించుచున్నారో వారు చీకట్లో నడవక, పక్కవతని చీకటి నడవవయ్యా, అస్సలు నడవవు. వింటున్నారా? యేసయ్యను వెంబడిస్తే మీరు చీకటిలో నడవరు. మనం అందరం అది నమ్మాలా, పక్కవారిది నమ్మాలా అనండి. నువ్వు క్రీస్తు నమ్మినప్పుడు చీకటిలో నడవవు, జీవపు వెలుగు కలిగి ఉంటావు. అందుకసరి జీవపు వెలుగు అనండి. ఆమేన్, హల్లెలూయా. ట్యూబ్ లైట్ కాదు, 200 వాల్ట్ లైట్ కాదు, ఈ యొక్క వెలుగు జీవపు వెలుగు కలిగి ఉంటావు. ఆమేన్. నువ్వు క్రీస్తు నమ్మినందుకు జీవపు వెలుగు నీలో ఉన్నది. నీ జీవితానికి కావలసిన వెలుగు నీలో ఉన్నది. నీ కుటుంబానికి కావలసిన వెలుగు నీలో ఉన్నది. నువ్వు వ్యాపారం చేయాల్సిన జీవపు వెలుగు నీలో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. చెప్తున్నా, ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఇంకొక యేసు ప్రభు ఇంకొక అంటున్నాడు, మీరు వెలుగై ఉన్నారు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకసరి నేను యేసయ్య నమ్మినందుకు, యేసయ్య ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. నేను యేసయ్య నమ్మినందుకు నేను కూడా
వెలుగే ఉన్నాను. అందుకని నేను వెలుగే ఉన్నాను అనండి. దేవునికి అందుకని నేను వెలుగే ఉన్నాను, నేను వెలుగే ఉన్నాను. అయితే ఎస్, మనం దేవుని బిడ్డలము, దేవుని కుమారులము. మనము మన సొబుద్ధిని ఆధారము చేసుకొనక ఆయన యందు మనము విశ్వసించాలి. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. నీ సొబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ ది హార్ట్, లీన్ ఆన్ నాట్ ఆన్ టు దై ఓన్ అండర్స్టాండింగ్. హల్లెలూయా. మనము క్రీస్తుపై ఆధారపడకుండా దేవుని వాక్యంపై, దేవుని యొక్క ఆత్మపై ఆధారపడకుండా మన సొబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అంటున్నాడు. మనం పూర్ణ హృదయంతో ఎవరి మీద నమ్మకం పెట్టాలా? యేసు మీద పెట్టమంటున్నాం. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాము? మన సొబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాం కదా. సొబుద్ధి అంటే ఏంది? సొంత బుద్ధి, సొంత ఆలోచన. చూడండి, చాలాసార్లు మన జీవితంలో అపజయాలు ఎందుకు చూస్తామంటే దేవునిపై నమ్మకము పూర్ణ హృదయముతో పెట్టక మన సొంత సొబుద్ధితో, నీ మీదనే నేనేదో పెద్ద అని, నేనేదో గొప్ప అని, నాకు అన్నీ తెలుసు అని సొబుద్ధి ఆధారము చేసుకొని వింటున్నారా? అది మనకే నష్టం. కొంతమంది ఉంటారు, ఏమి తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు చేసి చేతులు కాళ్ళు అన్నీ కాల్చుకుంటారు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? చూడండి, మీకు ఏబిసిడి ఎవరు నేర్పించారు? టీచర్. మనమందరము పిహెచ్డి చెప్పేవాళ్ళను, డిగ్రీ చెప్పే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్పేవాళ్ళు, కామర్స్, ఎకనామిక్స్ చెప్పేవాళ్ళు, 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అంటాం. కానీ ఆ నర్సరీలో ఏబిసిడి నేర్పించేవాళ్ళు వారు నేర్పించకపోతే నీకు ఏడా చదివినికి వస్తుంది? తెలుగు వీళ్ళు చిన్నప్పుడు నేర్పించకపోతే మనకి ఇప్పుడు ఏది విధంగా చదువుకునే వాళ్ళం? అందుకసరి మీ టీచర్లు గుర్తున్నారా? యేసు నామములో వారిని ఆశీర్వదించండి. హల్లెలూయా. మీకు ఆయిలు నేర్పించినారు, ఏబిసిడీలు నేర్పించినారు, వారిని గుర్తుపెట్టుకోం. కానీ అంత ఈజీయా? అంత చూస్తూ ఉన్నాం, పిల్లలను చిన్నగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి వారికి బోధించడం అంత ఈజీయా? హల్లెలూయా. అప్పట్లో అయితే పిల్లలను దగ్గర పెట్టుకొని వాళ్ళే నేర్పేసేది. ఇప్పుడైతే ఎప్పుడు స్కూల్ పంపుతాం రా నాయనా, ఖాళీగా ఉంటుంది రా నాయనా అన్న టైప్కి వచ్చేసింది. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? ప్రతి ఒక్కరు మన జీవితంలో ఎవరో ఒకరు నేర్పిస్తూనే ఉంటారు. అటు టీచర్స్ నేర్పిస్తారు, మొదటిగా తల్లిదండ్రులు నేర్పిస్తారు, టీచర్స్ నేర్పిస్తారు, సేవకులు నేర్పిస్తారు, సహోదరులు నేర్పిస్తారు. మన జీవితం అంతా ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాల. ఇవాళ రేపు ఏమనుకుంటున్నామంటే యూట్యూబ్ ఉంది కదా, వెతుకుదాం, తెలుసుకుందాం. మరలా ఆయన ద్వారా నేను నేర్చుకున్నాను పొగరు ఏమంటా. ఎంతమందికి అర్థమైతే నేను చెప్పేది మీకు అర్థమైంది? అమ్మో, ఆయనను అడగడం ఏంది, నేను తక్కువ అయిపోతా అని చెప్పి యూట్యూబ్లో వెతికి నేను చేస్తా అని చేసి అది ఏమవుతుంది? స్తోత్రం అవుతుంది. హల్లెలూయా. మనము ఎప్పుడు కూడా పెద్దవారిని దగ్గర నుంచి వాళ్ళ సలహాలతో మనం ఏం చేయాలా? తీసుకోవాలా, నేర్చుకోవాలా. ఏబిసిడి నేర్వకపోతే నువ్వు నేర్చుకున్నావు. ఏబిసిడీలు 1 2 3 నువ్వు నేర్చుకున్నావా? ఆయిల్ నువ్వు నేర్చుకున్నావా?
సమ్వన్ ఎవరో ఈ లోకంలో నీకు బోధిస్తూనే ఉంటారు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? అందుకే నీ సొబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నీవు నమ్మిక ఉంచుమని పడుతుంది. మన దేవుని పూర్ణ హృదయంతో దేవుని ఏం చేయాలా? నమ్మకం పెట్టాలి, విశ్వసించాలి, ఆయనపై ఆధారపడాల. చూడండి, అదే సామెతలు 28:26. తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకొనును. హల్లెలూయా. తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొను. తన మనసును నమ్ముకుంటారు కానీ వాడు ఏమవుతాడంట? బుద్ధిహీనుడు. ఫూలిష్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. జ్ఞానముగా, జ్ఞానం అంటే ఎవరు? యేసయ్య. అందులో జ్ఞానం అంటే యేసయ్య. యేసయ్యను వెంబడిస్తే మనం తప్పించుకుంటాం. చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. దావీదు శత్రులతో యుద్ధం చేసినప్పుడల్లా దేవుని సన్నిధిలో నాకు శక్తి ఉంది, బలం ఉంది అని యుద్ధం చేయడానికి వెళ్ళలే, సొబుద్ధితో వెళ్ళలే. ప్రతిసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినాడు. ఆమేన్. హల్లెలూయా. గొలియాతుని కూడా తో యుద్ధం చేసేటప్పుడు దేవుని మీద ఆధారపడే ప్రవర్తించినాడు. అందుకే గొప్ప విజయము పొందుకున్నాడు. ఒక్క దగ్గర దావీదు సొబుద్ధి చేస్తాడు. సాతాను వెళ్ళి ప్రేరేపిస్తుంది, ఇశ్రాయేలు ప్రజలంతా కూడా కౌంట్ చేయండి, లెక్క చేయము. అక్కడ ఒకవేళ దావీదు ఇట్లా ప్రేరేపణ కలుగుతుందని ప్రవక్తకు కానీ, ఇట్లా వచ్చుతున్నదని దేవుని సన్నిధిలో ఉపాసం ఉండే కానీ ప్రార్థన చేసి ఉంటే లెక్క వేరే ఉండదేమో. హల్లెలూయా. సుబుద్ధిని మనం ఎక్కువగా ఆధారం చేసుకుంటాం. ఏదైనా డిసిషన్ కానీ ఉపాసం ఉండి ప్రార్థన చేయడం ఇష్టపడం. ఎక్కువగా వాక్యం చదివి ప్రార్థన చేసి ఆ డిసిషన్ తీసుకోవాలని ఇష్టపడం. మన సుబుద్ధితో ప్రతిదీ మార్గంలో వెళ్ళి ముందుకెళ్తూ ఉంటాం. అక్కడే మనము మన జీవితంలో పొరపాటు చేస్తూ ఉన్నాం. అందరం హల్లెలూయా చెప్తారా? స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎందరైతే సుబుద్ధిని ఆధారము చేసుకుంటారో వారు విరిగిపోతారు. ఎందరైతే దేవుడు కూడా నీ జీవితంలో పూర్ణ హృదయంతో ఆయన నమ్మిక ఉంచినప్పుడు, విశ్వాసం పెట్టినప్పుడు, మనమందరము కూడా, అందరం హల్లెలూయా చెప్తారా? మనమందరము కూడా దేవుని యందు ఆధారపడాలి. మన సొంతముగా మనం ఆధారపడితే అది విరిగిపోతుంది, నలిగిపోతుంది, విరిగిపోతుంది, డబాలని పడిపోతుంది. అదే క్రీస్తునందు విశ్వసించి నమ్మినందుకు ఏమవుతాము? ఆశీర్వదింపబడతాం. మహిమ నుండి అధిక మహిమలో వెళ్తాం, మనము విస్తరింపబడతాం. ఆమేన్. హల్లెలూయా. ఇంకొకటి, దేవుడు కూడా నువ్వు సొంతంగా ఏది కూడా నీ జీవితంలో ఫేస్ చేయకూడదు. అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? నువ్వు ఎగ్జామ్ రాసినా, అపవాదితో యుద్ధం చేసినా, నువ్వు మాట్లాడినా ప్రతిదీ దేవుని ద్వారానే, దేవుని యొక్క సహాయము ద్వారానే నీవు ఆ పోరాటంలో వెళ్ళాలి, యుద్ధానికి వెళ్ళాలి. ఆమేన్. మనం ఈ లోకంలో ఉన్నాం. సొంతంగా వెళ్ళామనుకో హీరోలాగా పోయితే జీరోలాగా వస్తాం. కానీ దేవుని యందు నమ్మకం ఉంచి విశ్వసించి నువ్వు జీరోలాగా పోయినా హీరోలాగా బయటికి వస్తావు. ఆమేన్. హల్లెలూయా. బుద్ధిహీనులను దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. జ్ఞానము లేని వారిని దేవుడు ఏర్పరచుకొని జ్ఞానం ఉన్న వారిని ఏం చేస్తున్నాడు? సిగ్గు తెచ్చిస్తున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈరోజు
నువ్వు ఏది ఫేస్ చేసినా, నీ జీవితంలో ఏది నీపై నువ్వు ముందుకు వెళ్ళినా ప్రతిదీ దేవుని యందు నమ్మకం ఉంచి పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచమని, తద్వారా నువ్వేమవుతావు? ఆశీర్వదింపబడతావు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. యాహీరు ఉన్నాడు. యాహీరు యొక్క కూతురు అనారోగ్యంతో ఉన్నది. మరి అనారోగ్యంతో ఉన్న వ్యక్తి బాగలేదు నా కూతురు అని యేసు యొద్దకు వెళ్ళి సాగిలపడి, ప్రభువా నా కూతురు బాగలేదు, నా ఇంటికి రా, నువ్వు వచ్చి ప్రార్థన చేయంటే వెళ్ళాడు. అప్పుడే 12:30 నుంచి స్త్రీ రక్తస్రావంతో బాధపడుతుంటే ముట్టుతే, యేసు ప్రభుని ముట్టుకుంటే వెంటనే స్వస్థత అయిపోయింది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి, అప్పుడున్న కాలంలో ఎట్లా అంటే ఆ బాధలో కలిగేవారు, వింటున్నారా, ఇంట్లో ఏది ముట్టుకోవద్దు. ఇప్పుడు కూడా ఉంటుంది కొన్ని ఊర్లలో. హల్లెలూయా. అది చేయొద్దు, ఇట్లా చేయొద్దు, అట్లా దోరా కషకతలబా. హల్లెలూయా. అప్పుడున్న కాలంలో అటువంటి వారు ఉంటే ఒక పాపిగా చూసేవారు. వారు ఉంటే రాళ్ళతో కొట్టేవారు. ఎందుకు మరి బైహాటంగా వెళ్ళి ప్రభా నా ప్రాబ్లం ఉందని చెప్పలే. అప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి ఉంటే దానికే సైలెంట్కి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభును, వెలుగును, జీవమును, శక్తిని, వెలుగును, యేసయ్యను ముట్టుకున్నాడు. వెంటనే యేసులో నుంచి ఆ ప్రభావం, వెలుగు ఆ స్త్రీకి తాకి వెంటనే ఆ బలహీనత విడిచి వెళ్ళిపోతే ఎవరు నాలో నన్ను ముట్టినారు, తాకినారు అంటారు. శిష్యులు అంటారు, ప్రభా ఇంతమంది ఉన్నారు, నిన్ను దాకినాం, ఏం క్వశ్చన్ ఇది? అపవాదం ఏం క్వశ్చన్ ఇది? హల్లెలూయా. ఎటువంటి క్వశ్చన్ అడుగుతున్నాడు అనుకోవచ్చేమో, కానీ ఈమె భయపడుతూ వస్తుంది, వణుకుతూ వస్తుంది. అది నేనే. ఇగో నా ఇంత కష్టం, ఇంత రోగం ఉంది, ఇగో నీ వస్త్రములు తాకినాను, నేను స్వస్థపడి ఉన్నాను. ఆమేన్. నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, నీ విశ్వాసం నేను బాగుపరిచింది. హల్లెలూయా. నీ పూర్ణ హృదయంతో దేవుని యందు ఏదైతే నువ్వు విశ్వసిస్తావో, నమ్ముతావో, తప్పక జవాబిచ్చువాడు. నేను చూస్తున్నాను, తప్పక జవాబు అన్నప్పుడు మీపై ఒక వెలుగు మీ మీద కప్పుకున్నది. ఆమేన్. సాక్ష్యానికి రెడీ ఉండండి. జీసస్ చెప్పరు ఒకటి దేవుని స్తుతిస్తారా? అయితే మరి యాహీరు యేసు ప్రభు వెళ్తున్నారు. ఇంటి నుంచి వచ్చి చెప్తా ఉన్నారు, ఏమనంటే, ఇదిగో నీ కూతురు మరణించింది, నీవు బోధకుని వదిలేసే అన్నారు. అనగానే యాహీరు వారు, యేసు ప్రభు నువ్వు వెళ్ళిపో, మా కూతురు చనిపోయింది అని ఆ పనివారితో ఇంటికి వెళ్ళిపోయాడు. బైబిల్ అట్లుందా? వారు వచ్చి చెప్పినారు, వింటున్నారా? వారు వచ్చి చెప్పినారు, అది సొబ్బుద్ధిని ఆధారం చేసుకున్నట్లయితే యేసు ప్రభుని అక్కడనే వదిలేసి ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఈ మాట విన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? మన జీవితంలో కూడా సుబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాం, మనుషుల యొక్క మాటల ఆధారం చేసుకుంటున్నాం. కానీ దేవుడు ఏమి మాట్లాడుతున్నాడో, ఏమి చెప్తున్నాడో వినడానికి ఇష్టపడట్లేదు. యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు భయపడకు, నా యందు నీవు నమ్మిక మాత్రం ఉంచుమంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. భయపడకు, నా యందు నీవు నమ్మిక ఉంచుమంటున్నాడు. యాహీరు సుబుద్ధిని ఆధారం చేసుకోక, ఇంటివారి యొక్క పనివారి యొక్క మాటలు పట్టించుకోకుండా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, భయపడవద్దు, నా యందు నీవు, డు నాట్ అఫ్రేడ్, బిలీవ్ ఇన్ మీ, భయపడవద్దు, నా యందు నీవు నమ్మిక ఉంచుమని చెప్తాడు. మనము ఈరోజు ఎన్ని విషయాలు ఉన్నాయో నీ జీవితంలో,
వింటున్నారా? ఎన్ని పరిస్థితులు ఉన్నాయో, ఎంతమంది సలహాలు నువ్వు వింటున్నావో. అయితే దేవుడు ఏం చెప్తుండో ఇందా. ఒకవేళ యాహేరు వారు చెప్పే మాటలు విని వెళ్ళిపోయి ఉంటే తన కూతురు మళ్ళా జీవంలోనికి వచ్చేది కాదు. థ్యాంక్ గాడ్ యాహేరు యేసయ్య మాటలు విన్నాడు. యేసయ్య ఏం చెప్తున్నాడో విన్నాడు. ఒక మాట చెప్పాలంటే యేసయ్యను వెంబడించినాడు. ఆమేన్. యేసయ్య వెంబడించి వెళితే ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ ఏడ్చేవారందరూ ఏడ్చే బ్యాచ్ని బయటికి పంపించి, చిన్నదానా లే అని ఆ చిన్నది లేచింది, జీవంలోనికి వచ్చింది. చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. చూడండి, మన సుబుద్ధిని ఆధారము చేసుకుంటే మరణం, కానీ క్రీస్తునిపై పూర్ణ హృదయముతో క్రీస్తుని వెంబడిస్తే ఆయనపై నమ్మిక ఉంచే జీవం, మరణములో నుంచి జీవం. హల్లెలూయా. మరణములో నుంచి వెలుగు. ఈరోజు మనం ఏ విధముగా మనం దేవునిపై ఆధారపడతాం. కొన్నిసార్లు వీళ్ళేం చెప్పినారు, వాళ్ళేం చెప్పినారు, ఎక్కువగా వారు చెప్పిన మాటలకు మనం ఎక్కువగా నమ్మిక ఎక్కువ పెట్టేస్తూ ఉన్నాం. తద్వారా కొన్నిసార్లు మనము పప్పులనో, మటన్లనో, చికెన్లనో, ఫిష్లనో కాలేస్తున్నాం, కానీ క్రీస్తుని వెంబడిస్తున్నాం. నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఎందరైతే వెంబడిస్తారో వారు చీకట్లో ఎప్పటికీ ఎన్నడూ వారు ప్రయాణం చేయరు, జీవములోనే మీరు ప్రయాణం చేస్తారు. యాహేరు యేసుని మాటలు విని వెంబడించి ఉన్నాడు. చనిపోయిన కూతురు జీవంలోనికి వచ్చింది. చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. హల్లెలూయా. మీ పరిస్థితుల్లో యాహేరుతో దేవుడు మాట్లాడినట్టు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా యందు నువ్వు నమ్మిక ఉంచు, భయపడకు, నా యందు నీవు నమ్మకం ఉంచు, యేసయ్య యందు నీవు నమ్మకం ఉంచు. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. నేను నమ్ముతున్నాను అనండి. ఇప్పుడు ఇందాక ఆయన నమ్మినప్పుడు మనకు నిత్య జీవం, ఆయన నమ్మినప్పుడు పరలోక రాజ్యం, నీతి అన్న వరము వస్తుంది. మనము నశించిపోవు, ఆయన మనం రక్షిస్తున్నాడు, మనకు అది వెలుగే ఉన్నది. దానితో పాటు చాలా వరాలు ఉన్నాయండి. పక్కవారు యేసయ్య నమ్మినందుకు ఎన్ని గిఫ్ట్సో. హల్లెలూయా. ఆయన నమ్మినందుకు ఒక్కటి కాదు. బైబిల్ దొంగలించడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తున్నారు. కానీ యేసయ్య నమ్మి విశ్వసించి వెంబడించిన వారికి సమృద్ధి, అంతసారి సమృద్ధి. హల్లెలూయా. ఇది కూడా వరమే, వరం. పక్క యేసయ్య నమ్మినందుకు వరాలే వరాలు. డబ్బుతో మన రక్షణని కొనలేం. విశ్వాసముతో, మనం దేవుని యందు విశ్వాసముతో మనకు రక్షణ కలుగుతా ఉంది. హల్లెలూయా. చాలామంది డబ్బు ద్వారా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నారని అనుకుంటున్నారు. డబ్బు ద్వారా రక్షణ రాదు, నమ్మడం ద్వారా రక్షణ వస్తుంది. ఆమేన్. ఆయనను వెంబడించడం ద్వారా. దేవుని బిడ్డలారా, ఏ విధంగా యాహేరు టఫ్ పరిస్థితుల్లో, కష్టమైన పరిస్థితుల్లో భయపడద్దు, నా యందు నమ్మిక ఉంచుమని. ఇప్పుడు దేవుడు పూర్ణ హృదయంతో ఆయన యందు మీరు ఏం చేయాలా, మనం ఏం చేయాలా? నమ్మిక ఉంచాలి. మరణకరములో మరణించిన ఆ పాప జీవంలోనికి వచ్చింది. ఆమె నీ పరిస్థితి, నీ జాబ్ పరిస్థితి, నీ ఫైనాన్షియల్ పరిస్థితి, కుటుంబ పరిస్థితి, మీ పిల్లల పరిస్థితి, నీ అనారోగ్య పరిస్థితి, అన్ని విషయం నువ్వు కలవరపడుతున్నావేమో, ఇబ్బంది పడుతున్నావేమో, దేవుడు చెప్తున్నాడు, నా యందు నీవు విశ్వసించు. నీవు నమ్మినట్లయితే ఆ కూతురు ఏ విధంగా చనిపోయిన కూతురు మరలా జీవంలోనికి వచ్చిందో, నీ పరిస్థితి, నీ గతి మరలా జీవంలోనికి వచ్చుచున్నది. ఆయన యందు నమ్ము, ఆయన యందు విశ్వసించు. ఆమేన్. ఒకసారి ఆలోచించండి, నీ జీవితంలో
ఎంతగా కష్టమైన పరిస్థితుల్లో నీకు సహాయం చేశాడు. ఆమేన్. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. చూడండి, మీ అందరికి ఒక మాట చెప్తున్నా, చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? ఇద్దరు ముగ్గురే అంటున్నారు. అందరు అంటే చెప్తా, అందరు అంటలేదు, నోరు తెరవట్లేదు కొంతమంది ఇంకా తెరవట్లేదు. హల్లెలూయా. నాకు తెలిసి దేవుడు వచ్చి చెప్పమన్నా కూడా చెప్పరేమో. చూడండి, ద్వితీయోపదేశ కాండము దేవుడు ఇటు తీసుకెళ్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం చదవ. నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమియూ తక్కువ కాదు. అసలు నీకేమియూ తక్కువ కాదు అనండి. అసలు నాకేమియూ తక్కువ కాదు. హల్లెలూయా. పక్కన నాకేమియూ తక్కువ కాదు. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసినారా? వారికి ఏమైనా తక్కువైందా? ఎన్ని సంవత్సరాలు? బట్ట తక్కువైందా? బట్టలు పెరిగినాయి. హల్లెలూయా. సో చూడండి, మనం వారం రోజులు ఒక షర్ట్ వేస్తే ఎంత మైల్ అవుతుంది? ఎప్పుడైనా వేసుకున్నారా? ఈ వారం చూడండి, అసలు వేసుకొని ఇష్టపడతామా? అస్సలు ఇష్టపడం. అట్లాంటిది వారి వస్త్రాలు పెరిగినాయి అంట, వారి చెప్పులు పెరిగినాయి. మనకు అట్లా కాదు, కొత్త చెప్పులు కావాలా? వాళ్ళకు లెదర్, అప్పట్లో ఉన్న చెప్పులు ఏమైనాయి? లెదరు. ఆ చెప్పులు కూడా వారు పెరుగుతూ ఉన్నా కదా, చెప్పులు కూడా పెరిగినాయి. ఒకసారి ఆలోచించండి, మీ పిల్లల యొక్క షూజులు, సాక్స్లు, బ్యాగులు వాళ్ళు పెరుగుతున్నా కొద్దీ అది కూడా పెరిగితే ఎట్లా తక్కువ అయిపోతుందో. ఎంత బైబిల్ చెప్తుంది, లేఖనం చెప్తుంది ఏమనంటే, వారికి ఏ కొదువ, వారికి ఏది నథింగ్ ల్యాక్. ఏముంది ఆ వర్డ్? ఏమి తక్కువ చేయలేదంట. అందుకని నా యేసయ్య నాకు ఏం తక్కువ చేయడు అని. ఈ 40 చూడండి, ఒక 3-4 రోజులు మనము ఎక్కడైనా టూర్కి వెళ్తే తక్కువ అవుతుందా? పెట్రోల్ తక్కువ అవుతాయి, డబ్బులు తక్కువ అవుతాయి, వస్త్రాలు తక్కువ అవుతాయి, అంత తక్కువ అవుతాయి. కానీ క్రీస్తునందు నమ్మినందుకు మీకు ఏమి తక్కువ కాదు. అందుసరి నాకేమి తక్కువ కాదు. నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇచ్చినాడు. హల్లెలూయా. మాంసం కావాలంటే మాంసం ఇచ్చినాడు. మన్న కావాలంటే మన్న ఇచ్చినాడు. క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చెప్పగలరు దేవుడు స్తోత్రా. హల్లెలూయా. నజరైన యేసు క్రీస్తు నామములో దేవుడు మీ అవసరత తీర్చునుగాక. ఏది కొదవలు ఉండదు మీకు. యేసు నామములో ఏదైతే మీ బ్యాంకు కానీ, ఏదైతే మీ ఇంటిలో కానీ కొదువ ఉన్నదో దేవుడు చెప్తున్నాడు, ఏ నన్ను వెంబడించిన వారి ఇంట్లో కానీ, వారి కుటుంబంలో కానీ, వారి జీవితంలో కానీ ఏ కొదువ లేదు. కొదువ లేదు, నాకు కొదువ లేదు, కొదువ లేదు, నాకు కొదువ లేదు, కొదువ లేదు, నాకు కొదువ లేదు, కొదువ లేదు, నాకు కొదువ లేదు. ప్రభు నామం ఆశ్రయమే. అందరూ లేచి స్తుతించెదము. ప్రభు నామం ఆశ్రయమే. ఆయన స్తుతించెదము. యెహోవా ఈరే అన్నిటిని చూచుకొనును. యెహోవా ఈరే
అన్నిటిని చుచ్చుకొనును. ఆమేన్. కొదువలేదు నాకు, కొదువలేదు. చెప్పలు కొడదాం. కొదువలేదు నాకు, కొదువలేదు. ఆమేన్. కొదువలేదు నాకు, కొదువలేదు. కొదువలేదు నాకు, కొదువలేదు. ప్రభు నామం ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా రఫా. ఇప్పుడే స్వస్థత పొందుకోండి. హల్లెలూయా. యెహోవా రఫా, స్వస్థతనిచ్చును. యేసై నమ్మినందుకు భయము లేదు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు. ఆమేన్. భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు. ప్రభు నామం ఆశ్రయమే, ఆయన స్తుతించెదను. ప్రభు నామం ఆశ్రయమే, ఆయన స్తుతించెదను. యెహోవా నిస్సిసాయ్, ఎల్లప్పుడూ జయమిచ్చును. యెహోవా నీసి, ఎల్లప్పుడూ జయమిచ్చును. జయమున్నది నాకు, జయమున్నది, విజయమున్నది నాకు. ఆమేన్. నువ్వు యేసుని వెంబడించినందుకు నీకు విజయం ఉన్నది. నువ్వు యేసుని వెంబడించినందుకు నీకు స్వస్థత ఉన్నది. నీకు యేసుని వెంబడించినందుకు నీకు కొదువ లేదు. జయమున్నది, జయమున్నది. ప్రభు నామం ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం ఆశ్రయమే, ఆయన స్తుతించెదను. ఆమేన్. నువ్వు పడవలో కూర్చున్నావు, ఆ పడవ మునిగిపోదు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నీళ్ళలో నడిచినాడు. పేతురు నేను నడవాలన్నాడు, నడిచినాడు. మునిగిపోతున్నాడు, గాలి పరిస్థితుల వల్ల మునిగిపోతున్నాడు. కానీ యేసయ్యా అని పిలిచినాడు. ఒకసారి పిలవండి. యేసయ్యా అనండి. ఈరోజు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నారా? తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా? ఒకసారి నీ తండ్రిని పిలవండి. ఇట్లనే పిలుస్తారా? ఇట్లనే పిలుస్తారా? బిగ్గరగా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ ప్రయాణం చేసిన వారు మధ్యలో సందేహం కలిగింది. అసలు ఎందుకు వచ్చినాం? అక్కడనే ఉంటే బాగుండు కదా, ఇక్కడనే ఉంటే బాగుండు కదా, ఇవన్నీ లేవు అని. కానీ వారు మర్చిపోయారు, వారు పాలు తేనె ప్రదేశానికి వెళ్తున్నారు. హల్లెలూయా. రక్షణ మీరు పొందుకున్నారు. మనకు నిత్య జీవం ఉంది, మర్చిపోవద్దు. మనకు సమృద్ధి అని మర్చిపోతాం. మనం వెలుగులో నడుచుచున్నామని నడిచిపోతాం. జీవము గల దేవుని వెంబడించుచున్నామని మర్చిపోకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? ఒకసారి మీ యొక్క రక్షణ దినములో గుర్తు చేసుకోండి. ఒకసారి ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. మనమందరం గర్వపడాలి. ఆయన రక్తం చేత నేను కడగబడ్డా. ఈ లోకముల నుంచి దేవుడు నన్ను వేరు చేసి ఉన్నాడు. అంత ఈ లోకం నుంచి దేవుడు నన్ను వేరు చేసినాడు, నన్ను రక్షించి ఉన్నాడు.
నన్ను వెతికి రక్షించున్నాడు, నాకు నిత్య జీవం ఇచ్చి ఉన్నాడు, నాకు ఈ లోకములో వెలుగు కలిగించున్నాడు, నాకు సమృద్ధి కలిగించున్నాడు. ఎటువంటి బైబిల్ చెప్తా ఉంది, ఆ 40 సంవత్సరాలు వారికి ఏ కొదవ లేదంట. హల్లెలూయా. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, మీకు జీవితంలో నీ కుటుంబంలో ఏది కొదవ లేకుండా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. యెహోవా జారే, యెహోవా ఈరే, అన్నిటిని చూచుకొని, అందుకు సరే అన్నిటిని చూచుకొనును అనండి, అన్నిటిని చూచుకొనును. ఇప్పుడు మీ కుటుంబంలో ఏ పరిస్థితి వెళుతున్నదో అన్ని యేసయ్య చూచుకొనును, యేసయ్య చూచుకొను. హల్లెలూయా, హల్లెలూయా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే, ఆమేన్. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా, యేసు నాలో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. ఆమేన్. అందరూ అందొకసారి, యేసయ్య నాలో నీవుండగా. ఎక్కడున్నాడు యేసయ్య? అందరూ, యేసు నాలో నీవుండగా. ఒకసారి గుర్తు చేసుకోండి, యేసయ్య నీలో ఉన్నాడు. ఒక్కసారి గుర్తు చేసుకోండి. కొంతమంది నాలో బైబిల్ చెప్తుంది, ఆయన నమ్మినందుకు, విశ్వసించినందుకు ఆయన నీలో ఉంటున్నాడు. ఆయన బైబిల్ వాగ్దానం ఇస్తుంది, నేను విడవను ఎడబాయను. ఆమేన్. ఒకసారి గుర్తు చేసుకుని, యేసయ్య నాలో ఉన్నాడు అన్నాడు 7 సార్లనే. అయ్యో రోజు ఎవరో 8 సార్లు అన్నారు, మళ్ళీ 3 సార్లు అనండి. యేసు నాలో నీవుండగా మేము అలసి పోలేమయ్యా, యేసు నాలో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, ఓ అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే. చప్పలు కొడదాం అందరం, చప్పలు కొడుతూ. అంతా చూసుకుంటావు, అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు. అందరూ అర్థమా? అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. అంతా నీవే చూసుకుంటా, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. మరొకసారి, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. సమాధాన కరుడవు, సర్వశక్తుడవు. ఆమేన్. సమాధాన కరుడవు, సర్వశక్తుడవు, నీవే చూసుకుంటావు. ఓహో, నీవే చూసు. ఆయన వెలుగే ఉన్నాడు, ఆయన నిన్ను రక్షించి ఉన్నాడు. నీవు నశించిపోవు, నీతి అయిన వరం నీకు ఇచ్చి ఉన్నాడు. చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. తల్లియు తండ్రియు పెంచే దాదివి, తల్లియు తండ్రియు పెంచే దాదివి నీవేనయ్యా. అంతా నీవే చూసుకుంటావు, ఓ అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, చూసుకుంటావు. చీకటి తొలగించే వెలుగు నీవయ్యా, రక్షించే దేవుడవు. ఆమేన్.
చీకటి తొలగించే వెలుగు నీవయ్యా, రక్షించే దేవుడవు నీవేనయ్యా, అంతా నీవే, అంతా నీవే. యేసయ్యా 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 యేసయ్యా, అందరూ పడదాం. యేసయ్యా 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 యేసయ్యా. కల్లా బాబా హాసత లఖదుదోరో సత దికతల బాబా నిమందల దికతర బాబా బాబా లేదల బదర సంద దికతదర బాబా కందల బదర రఖదుదోరో సత దికల దికతినల బాబా లేదర బదర నజరైన యేసు క్రీస్తు నామములో శరీరములో ఉన్న ప్రతి బలహీనత ఇప్పుడే విడిచి వెళ్ళిపోనుగాక, వెళ్ళిపోనుగాక, వెళ్ళిపోనుగాక. థ్యాంక్ యూ జీసస్. వెళ్ళిపోనుగాక. కొంతమంది నిరాశతో ఉన్నారు, ఎండిపోయిన ఎముకల వలె ఉన్నారు. ఆ ఎండిపోయిన ఎముకలకు ప్రవచించమన్నాడు. అందులో జీవము కలిగింది, గొప్ప సైన్యము కలిగింది. ఈరోజు నిరాశతో ఉన్నవేమో, దేవుని యొక్క జీవపు ఆత్మను మీపై విడుదల చేయించున్నాడు. పరిశుద్ధ ఆత్మతో పొందుకోండి. ఓ గొప్ప వ్యక్తిగా, గొప్ప సైన్యముగా నువ్వు లేవబడతావు, నిలబడబోతున్నావు. ఇన్ జీసస్ నేమ్ హల్లెలూయా. దేవుని యొక్క శక్తి ఇప్పుడే మీరు పొందేదరుగాక. ఇన్ జీసస్ నేమ్. నిక్షయముగా ప్రభా నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత తండ్రి. శరీరంలో తలలో తలనొప్పి, చెవు నొప్పి, మైగ్రేన్ ప్రాబ్లం, గొంతు నొప్పి, మెడ నొప్పి, యేసు నామములో స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. హార్ట్ చక్కగా పనిచేయనుగాక, భుజము నొప్పి నుంచి విడుదల కలుగునుగాక, నర్వ్ సిస్టమ్ నుంచి, నర్వ్ వీక్నెస్ నుంచి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. బ్లడ్ ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థన చేయించున్నాం. ప్రతి కడుపులో ప్రతి ప్రాబ్లం నుంచి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అల్సర్ నుంచి ఇప్పుడే నీ హస్తము తాకి ఇప్పుడే స్వస్థత కలుగునుగాక అని ప్రార్థన చేయించున్నాము తండ్రి. బ్లడ్ ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత కలుగునుగాక, యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత, కిడ్నీ గ్లాడ్ బెడ్లో ఉన్న రాళ్ళు బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. ఇప్పుడే స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి శరీరంలో ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. మోకాళ్ళ లోపు నుంచి ఇప్పుడే స్వస్థత, విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నా. బ్యాక్ పెయిన్ నుంచి ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. ప్రతి అలసట, జ్వరము, చీకటి ఇప్పుడే శరీరం విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తా ఉన్నాను. యేసు క్రీస్తు నామములో ప్రతి కలవరాన్ని, ప్రతి భయముని యేసు నామములో విడుదల అవునుగాక, యేసు నామములో విడుదల అవునుగాక. అందరూ యేసయ్య వైపు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ దేశ. ప్రభువా నన్ను దర్శించండి, ప్రభువా నన్ను దర్శించండి, ప్రభువా నన్ను దర్శించండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా ఇశ్రాయేలు ప్రజలు వారి ప్రయాణంలో 40 సంవత్సరంలో ఏ కొదువ లేదు తండ్రి. ఇక్కడ ఉన్న వారికి ఏ కొదువ ఉండదని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా సత రఖదర సిటిందోరోదో కొతోదోరా లేబందర దికదీదర బహహ రీదరహ సందది కదీదల బబా తకదర దికదీదల బదర. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. ప్రభా వారి ప్రయాణంలో
తోడుగా ఉండునుగాక. వారు చేయుచున్న పని ఆశీర్వదింపబడునుగాక. వారు చేయుచున్న పని ఆశీర్వదింపబడునుగాక. నూరంతలుగా ఫలించునుగాక. సమృద్ధి కలుగునుగాక. కుటుంబంలో సమాధానము కలుగునుగాక. సంతోషము కలుగునుగాక. ఓ థ్యాంక్ యూ జీసస్. ఓ థ్యాంక్ యూ ఫాదర్. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడొచ్చిన వారందరికీ దేవుడు తోడుగుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.